హర్మూజ్ జలసంధిలో యుద్ధం మొదలవగానే భారత్లో ఎల్పీజీ సంక్షోభం తలెత్తింది. గ్యాస్ సిలిండర్ల కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద మాత్రం అంతగా రద్దీ లేకపోవడాన్ని గమనిస్తున్నారు. వంటగదిని తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ యుద్ధం వాహనదారులకు ఎందుకు తాకలేదు? భారత్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇందుకు ఎలా కారణమయ్యాయి? భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సగానికి పైగా దిగుమతులపైన ఆధారపడుతుంది. ఇందులో దాదాపు 90% గ్యాస్ సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ వంటి దేశాల నుంచి వస్తుంది. ఈ దేశాల నుంచి వచ్చే నౌకలు ఖచ్చితంగా యుద్ధ క్షేత్రమైన హర్మూజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. యుద్ధం కారణంగా ఈ మార్గం మూసుకుపోవడంతో గ్యాస్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. ముడి చమురులాగా కాకుండా గ్యాస్ కోసం మనకు ప్రత్యామ్నాయ మార్గాలు తక్కువగా ఉండటమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. ముడి చమురు విషయంలో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. గ్యాస్ లాగా కాకుండా చమురును మనం 40కి పైగా దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. ముఖ్యంగా రష్యా నుంచి వచ్చే చమురుకు హర్మూజ్ జలసంధితో ఎలాంటి సంబంధం లేదు. రష్యా నుంచి వచ్చే భారీ వాటాతో పాటు ఆఫ్రికా, అమెరికా దేశాల నుంచి వచ్చే దిగుమతులు సురక్షితంగా ఉన్నాయి. దీంతో దేశంలో 70% ముడి చమురు సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగలేదు. అందుకే పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నిరంతరాయంగా విక్రయాలు సాగుతున్నాయి. మరో కీలక అంశం నిల్వ సామర్థ్యం. ముడి చమురు కోసం విశాఖపట్నం, బెంగళూరు వంటి చోట్ల భారత్ వద్ద భారీ వ్యూహాత్మక నిల్వలున్నాయి. యుద్ధం వచ్చినా వారాల తరబడి మనం నెట్టుకు రాగలం. కానీ ఎల్పీజీ విషయంలో పరిస్థితి భిన్నం. మన దగ్గర ఉన్న గ్యాస్ నిల్వలు కేవలం 2 రోజులకు కూడా సరిపోవని అంతర్జాతీయ ఇంధన సంస్థ చెబుతోంది. గత దశాబ్దంలో ఉజ్వల పథకం వల్ల గ్యాస్ కనెక్షన్లు 10 కోట్ల నుంచి 33 కోట్లకు పెరగడంతో డిమాండ్కు తగ్గ నిల్వలు లేక సంక్షోభ తీవ్రత పెరిగింది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ సరఫరాకు డోకా లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గ్యాస్ గృహ వినియోగదారులకు అందేలా చూడటం కోసం వాణిజ్య సిలిండర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి గ్యాస్ కొనుగోలు చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది. హర్మూజ్ యుద్ధం ఒక పాఠంగా మారి భవిష్యత్తులో ఎల్పీజీ నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. అయితే ప్రస్తుతం యుద్ధం ముగిసే వరకు గృహిణులు గ్యాస్ను పొదుపుగా వాడుకోవడమే ప్రస్తుత పరిష్కారం.